ఇంతపాటు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్ర గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉండబోతుందన్న బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఒకవైపు నుంచి అధికారంలో ఉన్నది మేము, ఆ టికెట్ నియోజకవర్గం మాకే సొంతం అవుతుంది, మేమే గెలుస్తున్నాం అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తాం. ఎట్లా చూస్తారు దీన్ని? మనకి ఇంత మునగాళ్ళు అయితే లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు పెడతాను? 2 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళు అయింది కదా. సర్పంచ్ లేక, ఎంపీటీసీ లేక, జిల్లా పరిషత్తులు లేక, మున్సిపాలిటీలు లేక, గబ్బులు వేసి దోమలు కుట్టి హాస్పిటల్ పాలయ్యి జనం అందరూ బజార్ల పంటి మొత్తం మురికి కూపాలు ఉన్నాయి కదా. ఈ స్థానిక ఎన్నికలు పెట్టకపోవడం కారణం ఏంది? ప్రభుత్వ వ్యతిరేకత కదా. ఇవాళ ఈ హైదరాబాద్ సిటీలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పోండి, ప్రభుత్వం ద్వారా ఈ 2 ఏళ్లలో మీకు వచ్చిన ఏంది, మీకు జరిగిన లబ్ధి ఏందని అడిగాడు. ఎవరన్నా రేవంత్ రెడ్డి పాలనలో మాకు ఈ స్కీమ్ వచ్చింది, ఈ పని జరిగింది, ఓ ఇల్లు వచ్చింది, ఓ పెన్షన్ వచ్చింది, ఓ మహాలక్ష్మి వచ్చింది, ఓ తులం బంగారం వచ్చింది, ఓ స్కూటీ వచ్చింది, విద్యార్థులకు స్కాలర్షిప్ వచ్చింది, ఏదన్నా వచ్చిందని ఉంటే చెప్పమనండి. ఇప్పుడే కేటీఆర్ గారు సభలో చెప్పిట్టుగా, ఏది నల్ల బిల్లుల బిల్లు వచ్చింది, కరెంటు బిల్లుల బిల్లు వచ్చింది, మోతలు మోగుతుంది, గూబలు గుయ్యం అంటానే అని. కనుక ప్రభుత్వం ద్వారా 2 ఏళ్లలో ఏం జరగలే, ఇక జరుగుతుందనే విశ్వాసం కూడా వీళ్ళకి లేదు. వీడికి బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశం మాత్రం ప్రజలకు ఉంది. అంటే ప్రతి ఒక్కరికి ప్రతి పథకం వస్తుందని అది ఉండదు. బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు అందరికి అన్ని ఇచ్చారు అన్నట్టుగా నిన్న ఒక మంత్రి మాట్లాడుతా ఉన్నాడు. నువ్వేం చెప్పినావు? 6 గ్యారెంటీలు ఏందో చెప్పు. 6 గ్యారెంటీలు చెప్పు. ప్రతి మహిళకి 2500 ఇస్తా ఉన్నావు అన్నవా లేదా? ప్రతి మహిళకి అన్నవా, లేకపోతే ఫలాని మహిళకి ఇస్తామని అన్నవా? తర్వాత ప్రతి ఓల్డేజ్ పెన్షన్ 57 ఏళ్ళు నిండిన భార్యాభర్తలకి, విధవలకి, అందరు కూడా విధవరాళ్ళకు కూడా 4000 ఇస్తానన్నావా లేదా? వికలాంగులకు అందరికి 6000 ఇస్తానన్నావా? లేకపోతే ఒక్క కాలు పోయిన ఆయనకు 4000, 2 కాళ్ళు పోయిన ఆయనకు 6000, 2 కళ్ళు పోయిన ఆయనకు 6000 ఇస్తానని ఇట్లా ఉన్న కేటగిరీ పెట్టినావా? ఉద్యుండాల కొద్దిగా బోనస్ అన్నావు. ఏమన్నావు? పండిన ప్రతి గింజకు బోనస్ ఇస్తా అన్నావు. తర్వాత అన్నావు లే దొడ్డోట్లకు లేదు, సన్నోట్లకు ఇస్తా అని అన్నావు. మళ్ళీ తర్వాత ఏమన్నాయి? సన్నోట్లకు ఇస్తా కానీ తడిసిన ధాన్యానికి ఇయ్యా, ఖరాబ్ అయిన ధాన్యానికి ఇయ్యా. మరి నువ్వు 1-2 నెలలు కళ్ళంలో పెడితే కొనవాయే, కంట పెట్టవాయే. ఏమైంది? వర్షాలు పడే, మొలకలు ఎత్తే, వాటికి కలర్ వచ్చే, మరి ముక్కిపోయినాయి కాబట్టి మొలకొచ్చేది కాబట్టి కొననంటివి. ఇవన్నీ లెక్కలు లేవనుకుంటారా? ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం తిరగండి, మహబూబ్ నగర్ వాళ్ళు ఉన్నారు, మెదక్ వాళ్ళు ఉన్నారు, వరంగల్ వాళ్ళు ఉన్నారు, నల్లగొండ వాళ్ళు ఉన్నారు. అందరు ఇక్కడ పుట్టిన వాళ్ళు గారు, అందరికి చుట్టరికాలు ఉన్నాయి, అందరు కుటుంబాల జిల్లాలు ఉన్నాయి. వాళ్ళందరూ యూరియా బస్తాలకు లైన్లో నిలబడతా అంటే తెలుస్తా లేదా అనుకుంటారా? ఊర్లలో జరిగే గోస తెలుస్తా లేదా? కనుక ప్రజలకి తెలుసు ఈ ప్రభుత్వం చేస్తున్ననే చేయలే. అరే ఇంతెందుకే ముచ్చట, బ్రహ్మాండంగా చేస్తామని. ఎట్లా చేస్తావు? డబ్బులు లేవు కూడా. మాది అనుభవం ఉన్న పార్టీ, మాకు సర్కార్ చాలా కాలం పరిపాలించడం, డబ్బును సంపదను సృష్టించడం మాకు ఎరక అని అనడా లేదా? ఆ బయట మీ మీరా టీవీ లేండి అనడా లేదా? ఈ మొనగాడు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఏమన్నాడు? అంత అప్పు చేసారు, డబ్బులే లేవు, ఈ సెక్రటరియట్ కింద లంకెల బిందెలు ఉన్నాయి అనుకున్నా, ఆ లంకెల బిందెలు ఉన్నాయి అనుకున్నా, డబ్బులు లేవు, నేను చేయలేకపోతున్నా. కోసుకపోతారా? ఢిల్లీ పోయి అడిగితే వాడి చెప్పులు దొబ్బిపోయేటోళ్ళలాగా చూస్తాను అక్కడ. వాడ సిగ్గుబాలే ఉంచాడు, వాడు పరుగు తీసిండు. కానీ ఎక్కడో లేచిన తెలంగాణని ఎక్కడికో అధాపాతాలానికి నెడుతున్నా ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పాలన ప్రజలకి తెలుసు. పోనీ టికెట్ ఇచ్చింది మహానుభావుడికా, బాగా గొప్ప పేరున్న కుటుంబానికా? వారందరూ పోలీస్ స్టేషన్ ముందు నిన్నమని చెప్తారు. ఆ ఫోటోలన్నీ సర్క్యులేట్ అవుతాయి. వారి చరిత్ర ఉంది. నేను ఒకటే, వీళ్ళందరూ కూడా నమ్మకం ఉంది, అన్ని ప్రభుత్వ జాగాలలో జనం కట్టుకున్నారు. వీళ్ళ కుటుంబం కనుక గెలిస్తే అన్ని సాఫ్ చేస్తారు, ఈ బస్తీల నుంచి ఎలగొడతారు, భూములు కబ్జా పెడతారు, హైడ్రాలు వేస్తారు, హైడ్రా భయం పెడతారు, మేము రోడ్ల మీద పడతాం అనే గుప్పిట్లో ఉన్నారు. సరి అయిన సమాధానం, సరి అయిన దెబ్బ కూసాలు ఎదిలేటట్టు జూబ్లీహిల్స్ ఫలితం ఉంటుంది.
అంటే ఎట్లా చూడొచ్చు కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోయింది. అంటే ఇప్పుడు ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారు? కంటోన్మెంట్ అప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, అప్పుడు కూడా గ్యారెంటీలు చూసి ప్రజలు ఓట్లు వేసారు అనుకోవచ్చా? మరి ఎట్లా చూస్తారు దీన్ని? కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు ఒక 6 నెలలు ఎట్టుంటుంది సంసారం, ఓ సంబరంగా ఉంటుంది, అదే ప్రపంచం కదా. మరి ఆయన అప్పుడు కంటోన్మెంట్ ఎన్నికై ప్రభుత్వం చేతకాలం అయింది, కొత్త సంసారం రేవంత్ రెడ్డి చేస్తాడని బాగా సంబరపడ్డారు. కేసీఆర్ కంటే గొప్పగా చేస్తాడని కదా ఎన్నుకుంది, అది తేలిందా? సార్ కంటోన్మెంట్ అంటే మరీ ఎర్లీగా వచ్చింది కాబట్టి అది హనీమూన్ పీరియడ్, అది ముగిసింది, ఇప్పుడు పగిలిపోతుంది.